సంధ్యా థియేటర్ కేసులో 18 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ని జాబితాలో చేర్చినట్టు రిమాండ్ రిపోర్ట్. సీఎం రేవంత్ అల్లు అర్జున్ ను కలుస్తాం, ఇద్దరి మధ్య సమన్వయం చేస్తాం, సమస్య పరిష్కారానికి ఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యత తీసుకుంటానన్న దిల్ రాజు. సంధ్యా థియేటర్ కేసు విషయంలో ఎవరూ ఒత్తిడి చేయలేదు, కేసు వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయం తనదేనన్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం, విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్న కూనమనేని. 2027 చివరిలో జమిలి ఎన్నికలు రావచ్చు, మళ్లీ వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అన్న వైఎస్ జగన్. జనవరి నుంచి ప్రజలతోనే ఉంటా, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానన్న వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వానికి సజ్జల వార్నింగ్, వేధింపులు అంటే ఇలా ఉండాలి అని నేర్పిస్తున్నారు, పులి పంజా ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని ప్రకటన. జనవరి 20 నుంచి 24 వరకు దావోస్లో రేవంత్ టీం పర్యటన, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా టూర్. 42% రిజర్వేషన్లు ఎగవేస్తే ఊరుకోం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు పోరాటం చేస్తాం, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత ఫైర్. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు, పాల్గొన్న ఎంపీ సుధాంష్ త్రివేది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు. విద్యుత్ ఛార్జీలపై పోరుబాట పోస్టర్ విడుదల చేసిన అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నెల 27న విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్టు వెల్లడి. కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్ట్, పోలీస్ స్టేషన్ ముందుకు ఆందోళనకు బాధితుల కుటుంబ సభ్యులు. పెంచిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులకు షాక్, కర్నూలు జిల్లాలో నష్టపోయే పరిస్థితుల్లో చిన్న తరహా పరిశ్రమలు. నర్సరావుపేట సబ్ జైలు నుంచి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణి దంపతుల విడుదల, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సరికాదు, బీజేపీ మతతత్వాన్ని ప్రేరేపిస్తోందన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన, ధాన్యం తడవకుండా పట్టాలు కప్పి జాగ్రత్త తీసుకుంటున్న రైతులు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో మంత్రి సీతక్క పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. పెద్దపల్లిలో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరసన, 15 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన. జనగామ జిల్లా పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి షాపింగ్, సాదాసీదాగా వచ్చి బ్యాంగిల్స్ కొనుగోలు. పెద్దపల్లి జిల్లా మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడి ప్రతిభ, చాక్పీస్ పై యేసుక్రీస్తును, హ్యాపీ క్రిస్మస్ ని తయారు చేసిన రజనీకాంత్. 2025-26 వార్షిక బడ్జెట్ పై కేంద్రం ఫోకస్, ప్రధాని మోదీ అధ్యక్షతన సన్నాహక సమావేశం, ఆర్థికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ. ముగిసిన దర్శకుడు శ్యామ్ బెన్గళ్ అంత్యక్రియలు, ముంబైలోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు, తుది నివాళులర్పించిన బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు. జనవరి 8న జమిలి జేపీసీ సమావేశం, 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కమిటీ అధ్యయనం. చండీగఢ్ కార్పొరేషన్ హౌస్లో కౌన్సిలర్ల బాహాబాహి, సభలో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సభ్యులు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 67, నిఫ్టీ 25 పాయింట్ల లాస్.